తిరుమల భక్తులను చిరుతలు భయపెడుతున్నాయి. వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు చిరుతలు ఎదురవడంతో భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. అన్నమయ్య భవనం సమీప అటవీ ప్రాంతంలో ఇనుప కంచె దాటుకుని చిరుత గోడపై కూర్చొని ఉన్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం సాయంత్రం 4:10 సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది సైరన్లు మోగించారు. దీంతో చిరుత మళ్లీ అటవీలోకి తిరిగి పారిపోయింది. చిరుతను చూసిన భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. మరోవైపు అలిపిరి నుంచి ఎస్వి జూ పార్క్ వెళ్లే దారిలో అరవింద్ ఐ ఆసుపత్రి వద్ద యువకులకు చిరుత కంటపడింది. చిరుతను మొబైల్లో వీడియో తీసేందుకు యువకులు ప్రయత్నించారు. వాహనాల లైటింగ్ కి భయపడి అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్లిపోయింది. చిరుత కనిపించడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ అనీష. అంటే తిరుమలకి తిరుపతికి సంబంధించి అయితే మాత్రం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిరుత పులులు అయితే భక్తులకైతే కంటపడుతున్నాయి. నిన్న తాజాగా చూసుకుంటే మాత్రం నిన్న సాయంత్రం 4-5 గంటల మధ్య ప్రాంతంలో అయితే మాత్రం అన్నమయ్య భవన్ నుంచి పక్కనే ఉన్నటువంటి గోడపైకి అయితే మాత్రం ఒక చిరుత పులి వచ్చి కూర్చోవడంతో ఒక వీడియో కూడా ఇప్పుడు ఒక సంచలనంగా కూడా మారింది. అది కూడా అన్నమయ్య భవన్ అంటే అంటే జనసంచారం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. అది కూడా భక్తులు ఎప్పుడు కూడా అక్కడ తిరిగేటువంటి ప్రాంతంలో చిరుత అయితే రావడం, ఆ చిరుత అక్కడ గోడ మీద ఉండటంతో పాటుగా ఒక సంచలనం కూడా మారింది. దీంతో అన్నమయ్య భవన్కి ఎప్పుడు కూడా టీటీడీ అధికారులు సమీక్ష కోసం గాని అలాగే ఒక వీక్లీ మీటింగ్స్ గాని మొత్తం అంతా కూడా అక్కడే చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఆ పక్కనే ఉన్నటువంటి గోడ మీదకి రావడంతోనే ఒక వీడియో కూడా సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. దాని తర్వాత అటవీ శాఖ అధికారులు కూడా ఒక సమాచారం అందుకున్న తర్వాత సైరన్లు మోగించి దాన్ని అలాగే అడవిలోకి కూడా పంపించేదానికైతే ప్రయత్నాలు. ఇక మామూలుగా కూడా ఘాట్ రోడ్డుకి సంబంధించి కానీ అలాగే అలిపిరికి సంబంధించి కానీ అయితే మాత్రం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిరుత పులులు అయితే రావడంతో భక్తులు కొద్దిగా ఆందోళన కూడా కలిగించేటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకుంటే నడకదారిలోనే చిరుత పులులు అయితే తారసపడతా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఘాట్ రోడ్డుకి సంబంధించి కానీ అలాగే తిరుమలలో గతంలో అయితే ఒక శిలాతోరణం దగ్గర కూడా ఒక చిరుత పులి అయితే తారసపడింది. ఇక అలిపిరికి సంబంధించి అయితే మాత్రం ఒక ద్విచక్ర వాహనం మీద వస్తున్నటువంటి ఒక భక్తుల మీద కూడా చిరుత అయితే మాత్రం దాడి కూడా చేసినటువంటి ఘటనలో కూడా చూసాం. సో అదే విధంగా కూడా ఈ మధ్య కాలంలో అరవింద ఐ హాస్పిటల్ దగ్గర కూడా ఒక చిరుత రావడం, దాన్ని కూడా కొంతమంది యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పంపించడం, అలాగే నిన్న అన్నమయ్య భవన్ దగ్గర కూడా ఒక చిరుత పులి వచ్చి గోడ మీద కూర్చోవడంతో పాటు ఇదంతా కూడా శేషాచల అటవీ మార్గం నుంచి కూడా ఎక్కువగా చిరుత పులులు ఇలా బయటకు రావడంతో పాటుగా భక్తులకు కూడా కొద్దిగా ఆందోళన అయితే కలిగించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో ఉంటే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి చిరుత పులుల కంటే కూడా రెట్టింపు స్థాయిలో కూడా ఇప్పుడు చిరుత పులులు ఉన్నాయి అనేసి కూడా అటవీ శాఖ అయితే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. సో అటువంటి రిపోర్టుతో పాటుగా వచ్చేటువంటి చిరుత పులులన్నీ కూడా శేషాచల అటవీ మార్గం అలాగే ఒక వైల్డ్ లైఫ్ కి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ లో మాత్రమే చిరుత పులులు అయితే ఉన్నాయి. జనసంచారంలోకి రావడం అయితే మాత్రం చాలా తక్కువగా ఉందనేసి కూడా అటవీ శాఖ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఒక అటవీ శాఖ సంబంధించినటువంటి రిపోర్ట్ ప్రకారం కూడా ఉన్నటువంటి పులుల కంటే ఎక్కువ చిరుత పులులు ఉండడంతో జనసంచారంలోకి రావడానికి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు. ఒక అలిపిరి నుంచి నడిచి వెళ్లేటువంటి నడక మార్గం కావచ్చు, అలాగే ఒక ఘాట్ రోడ్డు కావచ్చు, ఇక తిరుమలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కావచ్చు, కొన్ని ప్రాంతాలకు అయితే మాత్రం ఒక చిరుత పులులు అయితే ఈ మధ్య కాలంలో తరచుగా రావడంతో పాటుగా భక్తులంతా కూడా వాటిని కట్టడి చేయాలనేసి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో వేసవి సెలవుల నేపథ్యంలో కూడా ఎక్కువగా తిరుమలకి అయితే భక్తులు అధిక రద్దీ కూడా ఉంటుంది. కాబట్టి ఒక అటవీ శాఖ కూడా అప్రమత్తం అయ్యేసి వాటి కోసం కొన్ని ట్రాప్ కెమెరాస్ కానీ ఆ ట్రాప్ కెమెరాతో పాటుగా వాటి యొక్క కదలికలు కూడా కనిపెడుతూ వాటి మీద ప్రత్యేక దృష్టి కూడా సారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ యొక్క రద్దీ అంటే వేసవి సెలవులు అయిపోవడంతో
యథావిధిగా ఉన్నటువంటి భక్తుల రద్దీ కాబట్టి సో ఇప్పుడైతే మాత్రం అటవీ శాఖ అధికారులు అయితే ఎక్కడైతే చిరుతపులులు కనిపిస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి అక్కడ మాత్రమే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే తీసుకుంటా ఉన్నారు తప్ప అటవీ శాఖ నుంచి ఒక వైల్డ్ లైఫ్ కి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ నుంచి కూడా వాటికి పూర్తి స్థాయిలో కూడా కట్టడి చేయడానికి అయితే అటవీ శాఖ ప్రయత్నాలు అయితే చేయడం లేదనేసి భక్తులు అయితే వాపోతున్నారు. ఇక తిరుమలకు వచ్చేటువంటి భక్తులంతా కూడా చిరుతల భయం కూడా వెంటాడుతూనే ఉందనేసి కూడా భక్తులు ఒకవైపు ఆందోళన పడుతున్నారు. తిరుమలకే కాదు తిరుమల నుంచి అలిపిరి మార్గం గుండా తిరుమలకి వెళ్ళడం అలాగే ఘాట్ రోడ్డులు తిరుమలలో ఉండడానికి అయితే భక్తులు అయితే మాత్రం భయాందోళనతో ఉన్నారు. వాటి చిరుతపులులన్నీ కూడా కట్టడి చేయడానికి టిటిడితో పాటుగా అటవీ శాఖ అలాగే ఒక ఏపీ ప్రభుత్వం అంతా కూడా చర్యలు తీసుకొని ఒక శేషాచల అటవీ నుంచి ఒక రిస్ట్రిక్షన్స్ నుంచి బయట రావడానికి కూడా వీలు లేకుండా కూడా ఒక చిరుతపులను కూడా కట్టడి చేయాలంటే చూస్తుంది. ఇక నడక మార్గంలో చూసుకుంటే మాత్రం టిటిడి ఒక కొత్త టెక్నాలజీ కూడా తీసుకురావడంతో అక్కడైతే మాత్రం ఇప్పుడు దాదాపుగా చిరుతపులు రావడం అనేసి తగ్గిందనేసి కూడా తెలుస్తుంది. ఒక 3D విజన్ తో కూడా ఒక టెక్నాలజీని తీసుకురావడంతో చిరుతపులకి సంబంధించినటువంటి 3D విజన్స్ అక్కడ రావడంతో ఒక నడక మార్గంలో కూడా చాలా వరకు చిరుతపులు రావడం అనేది తగ్గిందనేసి కూడా టిటిడి అయితే చెప్తుంది. సో అదే విధంగా అటువంటి టెక్నాలజీని కూడా తిరుమలలో గాని అలాగే ఒక నడక మార్గం గుండా గాని ఘాట్ రోడ్డుకి సంబంధించి కూడా అలాంటి టెక్నాలజీని వాడాలనేసి కూడా అటవీ శాఖకి అయితే సిఫార్సు కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అనుష. రైట్ నరేష్, థ్యాంక్ యూ.